వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా 3 జిల్లాల్లోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలో కైవల్య నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. చిత్తూరు, కడప జిల్లాల్లో జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో 3 రోజులుగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో గూడూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగుతున్నాయి. గూడూరు వద్ద కౌవల్య నది ఉధృతి కొనసాగుతోంది. మనుబోలు మండలం కొలనుకొండ వద్ద రొయ్యల చెరువు కాపలాకు వెళ్లి 10 మంది గ్రామస్తులు వరదలు చిక్కుకున్నారు. వేములపాలెం పరిసర ప్రాంతాల్లో 200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తెల్లకాలువ, పంబలేరు వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఆత్మకూరు ప్రాంతంలో బొగ్గేరు, కొమ్మలేరు పొంగడంతో 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. జేఆర్పేటలో 5 ఇళ్లు నేలకూలాయి. సోమశిల జలాశయానికి 1,00,000 క్యూసెక్కుల వద్ద వచ్చి చేరుతుంది. ఇప్పటికే 20 క్యూసెక్కులు జలాశయంలో చేరింది. సంగం మండలం కోలగట్ల ఎస్టీ కాలనీలో 100 ఇళ్లు నీట మునిగాయి. నెల్లూరు సమీపంలోని పొట్టపాలెం వద్ద పెన్నా నదిలో చిక్కుకున్న 4 పశువుల కాపర్లను పోలీసులు రక్షించారు. వర్షం కారణంగా చిత్తూరు గోకులం వీధిలో 2 ఇళ్లు నేలకూలాయి. ఎలాంటి ప్రాణనష్టం లేకపోయినా ఇంటిలోని సామాన్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు కడప జిల్లా రాజంపేట ప్రాంతంలోని అన్నమయ్య జలాశయం నిండు కుండను తలపిస్తోంది. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో దిగువ ప్రాంతాలకు నీటిని వదిలారు. మూడు రోజులుగా తమిళనాడును వణికించిన వానలు కాస్త తగ్గుముఖం పట్టాయి. సహాయ పునరావాస కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా 27 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 4 లక్షల పరిహారం ప్రకటించారు. సేలం, ధర్మపురి, కోయంబత్తూర్, కడలూరు జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. కడలూరు జిల్లాలో ఇవాళ కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.